చేయటం కూడా జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటా ఉంటే మనకి ప్రత్యేక ఆకర్షణ ఎంతమంది వచ్చినా కూడా దావోసులో చంద్రబాబు నాయుడు గారే నిలుస్తారు. వారి గురించి వారితోటి మాట్లాడించడం కోసమే ప్రత్యేకంగా ఒక రోజు కొన్ని గంటలు కేటాయించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. భాగ్యనగరం ఒకనాడు 1995 సంవత్సరానికి ముందు హైదరాబాద్ భాగ్యనగరం, ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. 1995 తర్వాత ఈ రోజు 2024కి సౌభాగ్యనగరంగా విరాజిల్లుతుంది. నేను చెప్పేది గమనించండి, సౌభాగ్యనగరంగా విరాజిల్లుతుంది. కారణం ఏంటి చెప్పండి? భాగ్యనగరం సౌభాగ్యనగరం ఎలా అయింది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదులు, అంటే 30 సంవత్సరాలు పట్టింది. ఐటీ రంగంలో వేసినటువంటి పునాదులు 30 సంవత్సరాలు పట్టింది భాగ్యనగరాన్ని సౌభాగ్యనగరంగా మార్చడానికి. ఈరోజు అదే అమరావతిని ఆయన మానసిక పుత్రిక అమరావతి అనేది, ఈ అమరావతికి సంబంధించి నవనగరాల నిర్మాణాలు పూర్తయితే ప్రపంచంలో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేని గొప్ప నగరాలుగా ఈ నగరం తీర్చిదిద్దాలనే తలంపుతోటి పరిశ్రమల కంటే కూడా పరిశ్రమల యొక్క ముఖ్య కార్యాలయాలు, విద్యా సంస్థలు, పరిపాలన, వీటికి సంబంధించిన అన్నీ కూడా అక్కడ ఏర్పాటు అయి ఉంటే, అది కాలుష్యరహిత నగరంగా ఉంటే, దానికి సంబంధించినటువంటి అంటే ఈ పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో పెడితే అనువుగా ఉంటాయి అని చెప్పని అంగుళం తెలిసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అంగుళం తెలిసిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి. కాబట్టే ఈరోజు నిన్న వెళ్ళినటువంటి దావోసు పర్యటన, తండ్రి కొడుకులు కావచ్చు, వెళ్ళిన ప్రతినిధులు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రాన్ని రావటానికి భయపడే పరిస్థితుల్లో 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే భయపడినాయి, పరిశ్రమలు వెళ్ళిపోయిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎవరైనా రావాలంటే భయపడే స్థాయిలో ఉన్నారు ఈరోజు. మళ్ళీ వాళ్ళ నమ్మకం కలిగించాలంటే ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి, వాళ్ళు వస్తే ఏం జరిగిద్ది. ఇప్పుడు వాళ్ళలో కూడా కొంతమంది మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అలాగే లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే పరిశ్రమలు ఇక్కడ రావాలంటే భయపడుతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి పరిస్థితి అనే ఉద్దేశంతో. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 2024 వరకు జరిగిన పరిస్థితులు వేరు. ఇప్పుడు కేంద్రం ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్న విధానం మాత్రం నిస్సందేహంగా వాళ్ళని చాలా అభినందించాలి. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కావచ్చు, లేకపోతే కేంద్ర పెద్దలు ఎవరైనా కావచ్చు, మంత్రులు కావచ్చు, మొన్న వచ్చినటువంటి అమిత్ షా గారు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి మాకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అపారమైన శక్తి సామర్థ్యాలు యువతలో ఉన్నాయి. దీన్ని కనుక మనం ఉపయోగించుకుంటే 2047 ప్రధానమంత్రి గారు, అలాగే 2047 చంద్రబాబు నాయుడు గారు భారతదేశం ఏ విధంగా ఉండాలి అని కళ్ళకంటున్నారో దానికి పునాదులు బలంగా వేయాలి అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతని సద్వినియోగం చేసుకుంటా ఉంటే, ఎందుకు యువతని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువకులని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారని చెప్పి కేంద్ర పెద్దలు కనుక మనం భావిస్తే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కనుక మనం లెక్కేసుకుంటా ఉంటే, భారతీయులు ఎక్కడన్నా ఒక 1000 మంది కనుక ఉంటే 300 మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగువారు ఉన్నారు. అంటే ఎంతగా బలంగా వీళ్ళు పాతుకుపోయారో ప్రపంచవ్యాప్తంగా మనం గుర్తుంచుకోవాలి. అంటే అలాంటి గొప్ప యువత అనేది ఇక్కడ ఉంది. వీళ్ళని సద్వినియోగం చేసుకుంటే అదే ఇక్కడే ఉండి పరిశ్రమలు పెట్టించి వాళ్ళ ద్వారా సద్వినియోగం చేసుకుంటా ఉంటే వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. అలాగే ఆంధ్ర రాష్ట్రం అనేది ఒకప్పుడు అన్నపూర్ణగా పిలువబడేవాడు. ఇప్పుడు అలాంటి అన్నపూర్ణంగా పిలువబడే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి ఆనంద్ సాగర్ గారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉభయ గోదావరి జిల్లాలలో క్రాప్ హాలిడే ప్రకటించే దౌర్భాగ్య స్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది భవిష్యత్తులో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో కూడా ఎప్పుడు జరగదు. దాన్ని గుర్తించబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3000 టీఎంసీలు ఈరోజు వృధాగా సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. కృష్ణాది కావచ్చు, లేకపోతే గోదావరి జలాలు కావచ్చు, కలిసిపోతున్నాయి. కాబట్టి జలహారత్ అనే కార్యక్రమంలో భాగంగా ఎక్కడ ఏర్పాటు చేయాలి, 80,000 కోట్ల రూపాయలతోటి ఆయన అనుకున్న విధంగా కనుక దాన్ని పూర్తి చేయగలిగితే తద్వారా ఎంత నీరు, సాగునీరు కావచ్చు వాళ్ళకి అందుతాయి ప్రజలకి, వాళ్ళు ఎంత అద్భుతాలు సృష్టించగలరు, తద్వారా విద్యుత్తు ఎంత ఉత్పత్తి జరుగుతుంది, దాని ద్వారా పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావచ్చు అని చెప్పి ఆయన భావించి దాన్ని తీసుకురావడం కూడా జరిగింది. అది కూడా అక్కడ వివరించడం కూడా జరిగింది. ఇక రెండోది ఏంటంటే మన ప్రధానమంత్రి గారు అంటే ఆయన ప్రతి ఇంటిని ఒక వ్యాపార కేంద్రంగా మార్చాలని చెప్పని 2024 ఫిబ్రవరిలో ప్రారంభించాడు. ఆయన 2024 ఫిబ్రవరిలో 75